జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో అధికారంలోకి రాగానే ఒక నియోజకవర్గానికి ఒక క్రీడా మైదానం మరియు ఒక ఇండోర్ స్టేడియంను ఏర్పాటు చేస్తామని చెప్పినారు. అధికారంలోకి వచ్చి 5 ఏండ్లైనా కూడా ఏది కూడా ఏర్పాటు చేసింది లేదు. ఈ ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం ద్వారా వాళ్ళ రాజకీయ నాయకులు బాగుపడినారే తప్ప ఇతరులు ఎవరు బాగుపడింది లేదు. దీని ద్వారా అధిక మొత్తంలో రాజకీయ నాయకులు డబ్బులను లూటీ చేయడం జరిగింది. మేము ఎన్నో ఏళ్ళుగా హాకీ ఆడుతున్నాము కానీ ఇక్కడ గ్రౌండ్ ఎప్పటి నుంచో కడతారు అంటున్నారు కానీ ఏమీ కట్టట్లేదు. ఈ గ్రౌండ్ ఈ గడ్డి చెక్కించడానికి అంతా మా కోచ్లే మనీ మొత్తం పెట్టుకుంటున్నారు కానీ గవర్నమెంట్ నుంచి ఏంటి ఈ గ్రౌండ్ అనేది ఇలాగే ఉండిపోయింది ఎప్పటికీ. కనీసం సౌకర్యాలు కూడా లేవు. కోచెస్ లేరు. కబడ్డీ కోర్టు ఉంది, వాలీబాల్ కోర్టు ఉంది, హ్యాండ్బాల్ కోర్టు కూడా ఉంది. కానీ ఎటువంటి సౌకర్యాలు లేవు, కోచ్లు లేవు. ఇక్కడ రన్నింగ్ ట్రాక్ ఉందనే మాటకు కానీ కనీసం బళ్ళు, మనుషులు, జంతువులు అన్నీ అడ్డుగా వస్తుంటాయి అప్పుడప్పుడు. మాకు కనీసం ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. మరియు ఈ ఎండ వచ్చినా వాన వచ్చినా కనీసం షెల్టర్కి కూడా ఫెసిలిటీస్ లేవు సార్.